హై ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ అనేది బాగా ట్రెండ్ అవుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఒక చిన్న పార్కింగ్ గొడవతో మొదలైన ఇష్యూ ఇప్పుడు సామాజిక ఉద్యమంగా ఎలా మారిందో, ఈ ఉద్యమం వెనుక ఏముంది, నిజంగా మార్వాడీలు తెలంగాణ ప్రజలకు హాని చేస్తున్నారా లేదా ఇది కేవలం రాజకీయంగా వేడి పుట్టించే కుట్రనా, ఇవన్నీ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ లో మోండం మార్కెట్ అంటే చిన్న చిన్న గల్లీల్లో ఉండే పెద్ద మార్కెట్ ఏరియా. ఆ చిన్న గల్లీలో అక్కడ మార్వాడి ఓనర్ తన కారుని రోడ్డు కడ్డంగా పార్క్ చేశాడు. అటువైపుగా వెళ్తున్న ఒక 2 వీలర్ వ్యక్తి రోడ్డు కడ్డంగా ఉన్న కారుని పక్కకు పెట్టమని చెప్పేసి అడిగాడు. వారిద్దరి మధ్య మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న మార్వాడీస్ అందరు కలిసి ఆ వ్యక్తిని కొట్టి మరీ గాయపరిచారు. అలానే తన క్యాస్ట్ గురించి మాట్లాడి అవమానపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అప్పుడు ఎప్పటి నుంచో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక వ్యాపారస్తులు ఈ మార్వాడీస్ వల్ల నష్టపోతున్నామని చెప్పే వాదనలు కూడా తెర మీదకి వచ్చాయి. ఈ మార్వాడి వల్ల నష్టపోయిన వ్యాపారస్తులు అలానే కస్టమర్స్ మెల్లమెల్లగా తన వాయిస్ సోషల్ మీడియాలో పొందుపరిచారు. అప్పుడు ఇది ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మారింది. ఎంతలా అంటే ఓయూజే స్టూడెంట్స్ అందరు కలిసి మార్వాడీస్ హటావో, తెలంగాణ బచావో అనే నినాదాలు చేసే స్థాయికి చేరింది ఈ ఉద్యమం. ఈ మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమం చాలా జిల్లాలలో బంధుకు కూడా పిలుపునిచ్చే స్థాయికి చేరింది. అయితే ముందుగా మనం ఈ మార్వాడీస్ గురించి తెలుసుకోవాలంటే ఈ మార్వాడీస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకో. ఈ మార్వాడీస్ గుజరాత్ లోని మార్వాడ్ ప్రాంతం నుంచి వచ్చారు. అందుకే వీళ్ళని మార్వాడీస్ అని పిలుస్తారు. అయితే అక్కడ గుజరాత్ లో చుట్టూ ఎడారులు ఉంటాయి కాబట్టి వ్యవసాయం చేసుకోవడానికి కుదరదు. అందుకే అక్కడ వాళ్ళందరూ వ్యాపారం కోసం దేశంలో ఎక్కడికైనా వలస వెళ్తారు. ఎంతలా అంటే మార్వాడీస్ మన ఊరుకు వస్తారు, మన వీధికి వస్తారు, ఒక చిన్న షాప్ తో మొదలు పెడతారు. అక్కడ ఉన్న అన్ని స్థానిక షాప్స్ కంటే తక్కువ రేట్లకు అన్ని కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తారు. ఒకటిగా వచ్చిన వాడు షాప్ మంచిగా రన్ అవ్వగానే వాళ్ళ బంధువులను తీసుకొని వచ్చి ఒక పెద్ద షాప్ గా పెడతారు. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న స్థానిక వ్యాపారస్తులు నష్టపోతున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏకో మార్వాడి షాప్ లోనైనా మన స్థానికంగా ఉన్నటువంటి వాడు ఉద్యోగం చేస్తారా? చెయ్యడు. ఎందుకంటే మార్వాడీస్ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు వ్యాపారంతో పాటు తన కమ్యూనిటీని బలపరిచేలా అడుగులు వేస్తారు. కాబట్టి ఇక్కడ నార్త్ ఇండియా నుంచి పుట్ట చేతున పట్టుకుని వ్యాపారం కోసం తెలంగాణకు వచ్చి వ్యాపారం చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రజల మీద వాళ్ళ దౌర్జన్యం, జులుం చూపిస్తా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు, తిరగబడతారు. ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ, తెలంగాణ అడ్డ. కాబట్టి ఈ గో బ్యాక్ మార్వాడీస్ అనే ఉద్యమం ఇప్పుడు రాజకీయ రంగులు అద్దుకుంటుంది. ఒక పెద్ద పార్టీ ఇది మతాల మధ్యలో గొడవ అని చెప్పేసి ట్వీట్ చేసి స్టేట్మెంట్ ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సమస్యని వీలైతే పరిష్కరించాలి, కానీ ఆ సమస్యని పక్కదారి పట్టించకూడదు. సో ఫైనల్ గా తప్పు ఎవరిది? మార్వాడీస్ దా లేక స్థానిక వ్యాపారస్తుల? ఈ మార్వాడీస్ ఈ వలస వెళ్లి వ్యాపారం చేయడం కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తే లాభాలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా క్రమశిక్షణతో, తక్కువ ఖర్చుతో, ఒక మంచి నైపుణ్యంతో వాళ్ళు వ్యాపారం చేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ మార్వాడీస్ మన దేశానికి ఆర్థిక బలమైన వర్గం. వారిని బయటకు పంపమని చెప్పడం తప్పు అని అంటారు. ఇవన్నీ ఓకే. అయితే మన ఇండియాలో ఎవరైనా ఎక్కడికైనా వలస వెళ్లి స్వతంత్రంగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. బట్ ఇంతవరకు వలస వెళ్లి వ్యాపారం చేసిన వాళ్ళు ఆ స్థానికంగా ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టినంత వరకే. ఎప్పుడైతే వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళు తిరగబడతారు. తిరగబడి ఉద్యమం చేస్తారు. ఉద్యమం చేసి తరిమి వెళ్ళగొడతారు. సో ఇప్పుడు ఈ మార్వాడి పరిస్థితి కూడా అలాంటిది అని చెప్పొచ్చు. ఈ మార్వాడీస్ అందరూ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే వాళ్ళు వ్యాపారం కోసం వలస వచ్చినప్పుడు ఒక చిన్న మొక్కలా ఉండి అలా మెల్లగా పెద్ద వృక్షంలా మారుతారు. అలా మారి మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, ఇప్పుడు నేను పెద్ద వృక్షాన్ని అనే అహంకారంతో ఉన్నప్పుడు అదే చెట్టుతో తయారు చేసిన ఒక గుడ్డల్ని తీసుకొని వచ్చి ఆ పెద్ద వృక్షాన్ని నరికేయవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు ఈ మార్వాడీస్ అందరు. సో గైస్, ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి గో బ్యాక్ మార్వాడీస్ అనే ఉద్యమం మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ టుడే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.